వాడిన ప్రోడక్ట్ చెప్తుంటే వాడిన ప్రోడక్ట్ చెప్పడానికి ఇబ్బంది ఏముంది? సెలబ్రిటీ అంత బాధ్యతగా వాడిన ప్రోడక్ట్ జనాల అనారోగ్యం చేసే పోరాటం గురించి టీవీలల్లా, రేడియోలల్లా, న్యూస్ పేపర్ల, సోషల్ మీడియాలో చెప్తా ఉంటే మనం వాడిన ప్రోడక్ట్ చెప్పడానికి ఇబ్బంది ఏముంది? సార్ను చెప్పాలా వద్దా? అన్ని డబ్బులు ఉన్నోళ్ళే చెప్తున్నారు సార్, మనం చెప్పడానికి పెద్దగా ఒక ప్రమోషన్, ఒక షేర్ అన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి తప్ప దాని వెనకాల ఉన్నటువంటి సబ్బుల గురించి కాదు. ఎసార్నో రోజు సెలబ్రిటీలు అంతా డబ్బు చూసి చెప్తున్నారు తప్ప ఆ సబ్బు గురించి ఎవరు చెప్తలేరు. మీరు కూడా ఆ కాన్సెప్ట్ చూస్తే బ్రహ్మాండంగా లేదు, సబ్బు చూసినా కూడా బ్రహ్మాండంగానే ఉంది. ఎసార్నో షేర్ చేద్దామా? చేద్దామా? నాకు 20 వస్తుంది, 50 వస్తుంది అని చెప్పక, ఇక నీకంటే తోపులు చెప్తున్నారు సబ్బులు షాపుల గురించి. ఎసార్నో డబ్బు ఉండి చెప్తున్నా, డబ్బు లేక చెప్తున్నా? డబ్బు లేక కూడా చెప్తలేవు. అంత డబ్బున్నోళ్ళే సైడ్ ఇన్కమ్ కోసం పనిచేస్తున్నారు. మన దగ్గర ఏ ఇన్కమ్ ఉండదు, ఆడ ఒకే ఇన్కమ్ కూడా ఉండదు, కానీ పని చేయమంటే ఉండదు. మళ్ళీ ఒకటి జాబ్ చేస్తారు, ఒక కూలి పని చేస్తారు, ఒకటే పని చేస్తారు. నిజంగా ఒక పనిలో కోటేశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారా సార్? 100 కోట్లు సంపాదించిన ఒక్క పనితో అవుతుందా? మరి ఒక్కసారి అన్ని డబ్బులు ఉన్నోళ్ళే 10 పనులు పని చేస్తున్నారు. మన దగ్గర ఒక్క పనితో ఎక్కడ కోటీశ్వర్లు అవుతాం? ఎసార్నో మరి యూజ్ చేయాలి, యూజ్ చేయాలి, యూజ్ చేస్తే ఆరోగ్యం, షేర్ చేస్తే మరి ఆదాయం తీసుకోవాలా వద్దా? వీళ్ళకి ఇచ్చే డబ్బులు మనకి నిజంగా ఒక సెలబ్రిటీని కట్ చేస్తుంది సార్ ఈ కంపెనీ. ఒక ధనవంతుని కట్ చేస్తుంది ఈ కంపెనీ, వారి నోటిని కట్ చేస్తుంది ఈ కంపెనీ. ఏ కంపెనీ అయినా సెలబ్రిటీని చేస్తుంది తప్ప ఉన్నోన్ని చేస్తుంది తప్ప లేనోని ఉన్నోని చేయదు. ఎసార్నో ఈ కంపెనీ లేనోన్ని ఉన్నోని చేస్తుంది, పేదోన్ని సెలబ్రిటీ చేస్తుంది, పేదోన్ని ధనవంతులు చేస్తుంది. మా దాంట్లో ఒక ఆమె పేరు ఏం పేరు అంటే బీబీ. ఏం పేరు సార్? 15 సంవత్సరాలు ఒక స్కూల్ హాయిగా పనిచేస్తే 8,000 రూపాయలు మాత్రమే 15 ఏళ్ళు పనిచేస్తాయి.